దయ్యం అవును. పట్టింది అనేసి. ఆ దయ్యం అనేది ప్రతి ఒక్కరి బాడీలోకి వెళ్తుందా అండి? అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరినైనా ఎవరినైనా ఆవహిస్తుంది. ఓకే. ఎవరినైనా చిన్న, పెద్ద దానికి ఏముండదు. హ్మ్. ఏ రకంగా అయినా గాని ఆవహిస్తుంది. ఆవహించిన వాళ్ళ పరిస్థితులు చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పడటం, మౌనంగా కూర్చోవటం, కేకలు పెట్టటం, హ్మ్. నిద్రపోకపోవటం, హ్మ్. మనిషిలో కొన్ని రకాలుగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం, మనిషిలో అనేది చాలా చేంజెస్ వస్తాయి. ఓకే. అందరు దేవుడు గుడికాడికైనా పోలేరు. హ్మ్. ఏదైనా మెట్లు ఎక్కినా కానీ, దైవ గుడికి పోయినా కానీ మనిషి మీదకి ఆవహించేసి కొన్ని రకాలుగా సతమతం చేసి అది పోకోకుండా మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఆటికి కూడా మనం కట్టడి చేయొచ్చు. ఓకే. వాటికి సంబంధించింది బంధన చేయొచ్చు. వాటిని ఒంట్లో నుంచి బయటికి తీసేయొచ్చు. వాళ్ళని ఏ విధమైన గాలి, ధూళి, ప్రేతాత్మలు, అంతరాత్మలు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని బంధన చేసి శక్తి కట్టుకట్టి వాటిని బయటికి లాగేయచ్చమ్మా.